కుప్పంలో ప్రభుత్వ వైప్ ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ జన్మదిన వేడుకలను ఘనంగా టీడీపీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలో వెలిసిన తిరుపతి రంగమాంబ ఆలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టపాకాయలు కాల్చి భారీ కేక్ను కట్ చేసి టీడీపీ నాయకులు పంచిపెట్టుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు హర్షధర్మతేజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు డాక్టర్ సురేష్ బాబు, గోపీనాథ్, రాజ్ కుమార్లు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గానికి వచ్చి పార్టీ కోసం అన్ని విధాలా శ్రమిస్తున్నారని కొనియాడారు. కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమస్యలను ఎప్పటికప్పుడు ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ పరిష్కరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, రాజ్ కుమార్, సత్యేంద్ర శేఖర్, కౌన్సిలర్లు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి కుప్పం నియోజకవర్గ ప్రజల తరపున, నాయకుల తరపున, కూటమి సభ్యుల తరపున మనస్ఫూర్తిగా 45వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఊరి కాని ఊరు, పుట్టినిల్లు కాదు, మెట్టినిల్లు కాదు, చదువుకున్న ఊరు అంతకంటే కాదు. కేవలం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని ఒకే ఒక కారణంతో ఈ ఊరికి వచ్చి ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వాళ్ళు పెడుతున్న ఇబ్బందులను ఎదుర్కొని వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోస్తూ ప్రతి సమయంలోనూ కష్టకాలంలో వాళ్ళకు ఉంటూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 49,000 మెజార్టీతో కుప్పం నియోజకవర్గంలో గెలవడానికి కృషి చేసిన నారా కంచర్ల శ్రీకాంత్ గారికి, అదేవిధంగా ఎలక్షన్ల తర్వాత రామకుప్పం ఎంపీపీ ఎలక్షన్స్లో, కుప్పం మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఏకఛత్రాధిపత్యం పైన తెలుగుదేశం వారు విజయం సాధించే విధంగా కృషి చేసిన శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి మనస్ఫూర్తిగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఆయనకి, ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన ఏరియా ఆసుపత్రుల్లో కానీ, మన ప్రసన్న తిరుపతి గంగమ్మ గుడిలో ఆయన పేరు మీద అర్చన చేసి, అభిషేకం చేసి ఈరోజు అర్చన చేయడం జరిగింది. ఆయన ఎక్కడున్నా మా కుప్పం గురించి ఆలోచించి అభివృద్ధి మొత్తం కూడా ఆయన చేతుల మీదుగా జరుగుతుంది. కాబట్టి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, 2 సంవత్సరాలకు ముందు కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతుంటే, కంచర్ల శ్రీకాంత్ గారు చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కుప్పానికి వచ్చి నేను ఉంటానని చెప్పి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ధైర్యం చెప్పి ఈరోజు అనేక ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో కానీ, అదే మరిగా రామకుప్పం ఎంపీపీ కానీ, అదే మరిగా నిన్న జరిగినటువంటి కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు కానీ ప్రతి ఒక్క కార్యకర్త నాయకులకి ధైర్యం చెప్తూ ఈరోజు ఆయన అన్ని రకాలుగా కూడా ఈరోజు కార్యకర్తలకు కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందుండి నడిపిస్తున్నారు. ఆయనకి ఎక్కడున్న తిరుపతి తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మా కుప్పం తిరుపతి గంగమ్మ ఆశీస్సులు ఆ కుటుంబం మీద, కంచాల శ్రీకాంత్ గారి మీద ఉండాలని మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకుంటున్నాను. నాయకు నమస్కారాలు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా మన కంచర్ల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా మన కుప్పం సమన్వయ కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీకాంత్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన ఇక్కడ కుప్పం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసి, అదేవిధంగా అందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పిఎస్ వినోదం గారు అయితేనేమి, అదేవిధంగా డాక్టర్ సురేష్ గారు అయితేనేమి, మిగతా మొత్తం సభ్యులతో కలిసి ఈరోజు అభివృద్ధిలోకి తీసుకుపోవాలని, కుప్పాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకుపోవడానికి ఆయన ఇంకా కృషి చేయాలని, ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే ఆయన వచ్చి కుప్పంలో మకాం చేయడం, ఓటు ఇక్కడికి మార్చుకోవడం, ఇక్కడే చేయడానికి కారణం ఈ కుప్పంలో ఉన్నటువంటి అరాచక శక్తులంతా కూడా అణగదొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన చేయడం జరిగింది. తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క పిల్లలను, బిడ్డల్ని, తల్లిని, తండ్రిని అంతా వదిలేసి కుప్పంలో వచ్చి ఈరోజు చేస్తా ఉన్నాడంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానము, పార్టీ మీద ఉన్నటువంటి అభిమానము. కాబట్టి ఆయనకు మనమందరూ కూడా కృతజ్ఞతగా ఉండి ఆయనకు చేదోడువాదరుగా ఉండే విధంగా చేయాలని కోరుతూ, రాబోయే కాలంలో ఇంకా కుప్పం నియోజకవర్గంలో మంచి మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మళ్ళా సీఎం చేసే వరకు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని కోరుతూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.